అస్సలాముఅలైకుం గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే ఆకుకూర పప్పు చేస్తున్నాం. ఈ స్టైల్లో ఆకుకూర పప్పు చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి కందిపప్పు, పచ్చిమిరపకాయలు, వాటర్, నీళ్ళు. ఓకే, ఇవన్నీ ముందు కందిపప్పు నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని ఇలా పెట్టుకోండి. అందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. చూసారు కదా ఆకుకూర ఎలా ఉందో, నీట్గా క్లీన్ చేసుకొని వాటర్తో 2 సార్లు అయినా వాష్ చేసుకొని, అంటే నీట్ అవ్వాలి కాబట్టి చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకుంటే ఒక 10-15 నిమిషాల్లో మీకు రెడీ అయిపోద్ది ఈ కూర. ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఇలా ఫుల్ వీడియో చూస్తే మీకు నీట్గా అర్థమైపోద్ది ఎలా చేయాలో. సో ఆకుకూర అదే కందిపప్పు, పచ్చిమిరపకాయలు, వాటర్ వేస్తున్నాం కదా, అందులోనే ఆకుకూర మొత్తం వేసేయండి. వేసేసిన తర్వాత కట్ చేసుకున్న టమోటాలు, ఎర్రగడ్డ, మామిడికాయ వేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది. అందుకే నేను మామిడికాయ వేస్తున్నా. సగం మంది మామిడికాయ వేయరు, చింతపండు వేసుకుంటారు. కానీ ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, మొత్తం మామిడికాయ అంటే చిన్నదైనా తీసుకోండి, పెద్దదైనా తీసుకోండి. పెద్దది తీసుకుంటే సగం వేసుకోండి. అందులోనే పసుపు వేసేయండి. వేసేసిన తర్వాత ఒక 6-7 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకోండి. ఎందుకంటే కందిపప్పు మెత్తగా రావాలి కాబట్టి అలా పెట్టుకోండి. ఓకే, నేను చూసారా కుక్కర్లోనే పెడుతున్నాను, ఎందుకంటే 10-15 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇది 15 మినిట్స్ తర్వాత నేను తీసేసి, 6 or 7 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి నేను రుబ్బేశాను. ఓకే, అందులో వచ్చిన వాటర్ ఇది ఇందాక చూపియాలి నేను నార్మల్గా అయితే. ఇది ఇప్పుడు చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పోపు పెట్టుకోవాలి. మేమైతే ముస్లిమ్స్ కాబట్టి బగార్ అంటున్నాము. మీ తెలుగులో అయితే పోపు అంటారు. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర ఉంది కదా, అవి కూడా కొంచెం వేసుకోండి. అవి అలా బాగా పచ్చెట్టలా వచ్చేంత వరకు చేసి రావాలి. ఓకే, ఆ తర్వాత ఎర్రగడ్డ వేసుకోవాలి. ఎర్రగడ్డ ఎర్రగా రావాలి ఎర్రగడ్డ మాత్రం. ఓకే, ఎర్రగా అంటే బ్రౌన్ కలర్లో, లైట్ బ్రౌన్ కలర్లో అలా రావాలి. ఓకేనా, అందులోనే వెల్లుల్లి మనం కొంచెం దంచి అందులో వేస్తే అది బాగుంటుంది. మీకు తెలుసు ఆల్రెడీ ఎలా పోపు చేయాలో. తెలియని వాళ్ళకి కోసమే ఇది చూపిస్తున్నాను. ఇది ఆకుకూర చాలా బాగుంటుందండి. నేను ఇంతలా చెప్తున్నానంటే చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను అని కాదు, కానీ ఇలా చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఆ రుచి ఏంటో. అందులోనే 2 ఎండిమిరపకాయలు. నాకు అంత తెలుగు రాదండి, అందువల్ల ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఎక్స్క్యూజ్ చేయండి. ఓకే, అందులో వచ్చేసి జీలకర్ర, మెంతుల పొడి ఉంటుంది కదా, కొంచెం వేసుకోండి. రుచి బాగుంటుంది, స్మెల్ కూడా సూపర్ వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ఎలా కలుపుతున్నాను చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఇది కూడా మా అమ్మ చేస్తుంది, నేను వీడియో చేస్తున్నాను. అందులో కరివేపాకు కూడా వేసుకోండి. ఓకే, పోపు అంటే మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది, మీ అందరికీ తెలుసు. సో నేను సపరేట్గా చూపివ్వలేదు, కానీ చూపిస్తున్నాను, తెలియని వాళ్ళ కోసమే చూపిస్తున్నాను. చాలా చాలా విషయాలు చెప్పాలి మీతో, చాలా విషయాలు షేర్ చేసుకోవాలి, చాలా వంటలు షేర్ చేసుకోవాలి. నేనైతే ఈరోజు మంచి స్వీట్తో లాస్ట్ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి. ఓకే, లింక్ అయినా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ చేయండి. ఈసారి వచ్చేసి ఒక మంచి కర్రీతో వీడియో పెడదాము మన యూట్యూబ్ ఫ్యామిలీకి. చిన్న సౌండ్స్ వస్తే ఎక్స్క్యూజ్ చేయండి. యూట్యూబ్ ఫ్యామిలీకి ఇంకా మంచి షేర్ చేసుకోవాలి నా వంటలు. అంటే నా వంటలు కాదు, మా అమ్మ వంటలు. ఇవన్నీ మా అమ్మ వంటలే. చాలా బాగా చేస్తుందండి మా అమ్మ మాత్రం. నిజంగా
మా అమ్మ చేతి వంట తిన్నవాళ్ళు మా అమ్మ ఫ్యాన్స్ అయిపోతారు. అంత బాగా చేస్తారు మా అమ్మగారు. సో మీరు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే నిజంగా చెప్తున్నాను, అంత బాగుంటుంది. సూపర్ టేస్ట్‌లో ఉంటుంది. చూస్తున్నారు కదా నేను రుబ్బి అదే అది బాగా రుబ్బి పెట్టుకొని ఉన్నాం కదా, అందులోనే పోపు అంటే ఇవంతా బగారు మొత్తం వేసేయాలి. ఓకేనా? ఎలా కనిపిస్తుంది చూస్తున్నారు కదా, బగారు మొత్తం వేసేసింది. అందులో వచ్చిన వాటర్ ఉంటుంది కదా, పక్కన తీసి పెట్టుకున్నాను నేను. ఆ వాటర్ మొత్తం అలానే వేసేసేయండి. ఓకే? ఎక్కువ వాటర్ ఉండకూడదు, ఎందుకంటే అది ఆకుకూర పప్పు కాబట్టి ఎక్కువ వాటర్ ఉంటే అంతగా మంచిగా ఉండదు. ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. సింపుల్గా ఆకుకూర పప్పు 10-20 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. ఏ జాబ్ చేసే వాళ్ళైనా, లేకపోతే ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు, అంటే ఇంట్లో చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్గా. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.